దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 15, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 26, 27 అధ్యాయాలు మరియు మార్కు సువార్త కొత్త నిబంధన మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకుని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చెదనని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతుల నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళాను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించని నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖంలో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు. అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశంలో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించాను. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము.
మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలెను. మీరు ఈ యొర్దాను దాటిన తర్వాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నం పోయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవా బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్లు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకుని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయంగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటును నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏ జంతువుతో నేను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన అతతో శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాటున తన పొరుగువారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవడం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించరు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడాను. ఆ పండుగలో వారు కోరుకున్న యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులు ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారం చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించరు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పువాని నేనేం చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు, ఎందుకు
అతడు ఏ చెడు కార్యం చేశానని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాను. అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరం లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగ వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలము అని అర్థము. అంతటి బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమెన్.